2025లో అనుపమ పరమేశ్వరన్, రష్మిక ఎక్కువ సినిమాలు చేసి సత్తా చాటితే 2026 తనదే అంటోంది నయన్. 2 ఏళ్ల పాటు సిల్వర్ స్క్రీన్ కి దూరమైన లేడీ సూపర్ స్టార్ ఈ ఏడాది బాక్సాఫీస్ లెక్కలు తేల్చేందుకు రెడీ అవుతోంది. నయన్ లా ఇయర్ అంతా ఎంటర్టైన్ చేసేందుకు ఇంకొంతమంది భామలు రాబోతున్నారు. వాళ్ళెవరో ఓ లుక్ ఇద్దామా? 2 years సిల్వర్ స్క్రీన్ కి గ్యాప్ ఇచ్చిన నయనతార నెక్స్ట్ ఇయర్ మాత్రం అస్సలు మిస్ కానంటోంది. భారీ లైనప్ రెడీ చేసుకుంది ఈ బ్యూటీ. మనశంకర వరప్రసాద్ గారుతో కలిసి సంక్రాంతికి సందడి చేయనున్న లేడీ సూపర్ స్టార్ మార్చ్లో టాక్సిక్ తో హాయ్ చెప్పనుంది. సమ్మర్లో మూకుత్తి అమ్మంటూతో పూనకాలు తెప్పించేందుకు రెడీ అవుతోంది నయన్. కేవలం ఈ 3 సినిమాలతోనే సరిపెట్టేయడం లేదు నయన్. ఆమె నుండి మరిన్ని సినిమాలు రాబోతున్నాయి. మలయాళ హీరో నివిన్ పాలీతో మరోసారి కలిసి నటిస్తున్న డియర్ స్టూడెంట్స్, మలయాళ స్టార్ హీరోస్ మమ్ముట్టి, మోహన్ లాల్, ఫాహద్ ఫాజిల్ లాంటి స్టార్ కాస్ట్ తో యాక్ట్ చేస్తున్న పేట్రియాట్ మూవీతో సందడి చేయనుంది. అలాగే తమిళ్లో కవిన్తో హాయ్, లేడీ ఓరియంటెడ్ ఫిల్మ్ రక్కాయి చిత్రాలు కూడా ఈ ఏడాది రిలీజ్ అయ్యే ఛాన్స్లు పుష్కలంగా కనిపిస్తున్నాయి. ఇవే కాదు, తెలుగులో బాలయ్యతో కమిట్ అయిన సినిమా కూడా వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు. 2025లో తమన్నా తలుక్కు మనకపోయినా 2026లో మాత్రం ఫుల్ స్వింగ్ చూపించబోతోంది. సౌత్ కన్నా నార్త్ లో ఎక్కువగా బిజీగా గడుపుతోంది బ్యూటీ. షాహిద్ కపూర్ తో ఓ రోమియో, అజయ్ దేవ్గన్, సంజయ్ దత్ కాంబోలో వస్తున్న రేంజర్, రాగిని, MMS3, రోహిత్ శెట్టి అన్టైటిల్డ్ ఫిల్మ్ తో పాటు సిద్ధార్థ్ మల్హోత్రా న్యూ మూవీ వివాన్, లెజెండరీ ఫిల్మ్ మేకర్ వి శాంతారాం బయోపిక్ ఆధారంగా తెరకెక్కుతున్న మూవీకి కమిట్ అయింది తమన్నా. ఇవన్నీ కూడా ఈ ఏడాదే థియేటర్స్ లోకి రాబోతున్నాయి. నయనతార, తమన్నా లాంటి సీనియర్ బ్యూటీసే కాదు, యంగ్ అండ్ డైనమిక్ హీరోయిన్స్ కూడా 2026లో తమ గ్లామర్ తో యూత్ గుండెల్ని గాయబ్ చేసేందుకు బోలెడని సినిమాలతో రెడీ అవుతున్నారు. ఆ ముద్దుగుమ్మలెవరో ఓ లుక్ ఇద్దామా? డ్రాగన్ సక్సెస్ తర్వాత కయాద్ లోహర్ రేంజ్ మారిపోయింది. ఈ సినిమాకు ముందు ఆఫర్లు ఎప్పుడొస్తాయా అని ఎదురు చూడాల్సిన సిచ్యువేషన్. కానీ ఇప్పుడు కాల్ షీట్స్ 4-5 ఏళ్లు ఖాళీ లేనంత బిజీగా మారిపోయింది. 2026లో టాలీవుడ్లో రీఎంట్రీ ఇవ్వబోతోంది. నాని ప్యారడైజ్లో హీరోయిన్గా కన్ఫర్మ్ అయితే ఫస్ట్ వచ్చేది ఈ సినిమానే, లేదంటే ఏప్రిల్లో ఫంకీతో రాబోతోంది. ఇక తమిళంలో అథర్వ హీరోగా ఇదయం మురళి, జీవి ప్రకాష్తో నటిస్తున్న హారర్ థ్రిల్లర్ ఇమ్మోర్టల్, మలయాళంలో దుల్కర్ సరసన ఐయామ్ గేమ్, నివిన్ పౌలి, టొవినో థామస్ నటిస్తున్న పల్లి చట్టంబి, తారం చిత్రాలతో సందడి చేయనుంది. సంయుక్త చేతిలో బోలెడు సినిమాలున్నా ఈ ఏడాది ఒక్క సినిమాతో సరిపెట్టేసింది. కానీ నెక్స్ట్ ఇయర్ మాత్రం సంక్రాంతి నుండే సందడి మొదలు పెట్టనుంది. శర్వానంతో కలిసి నారీ నారీ నడుమ మురారి అంటోంది. ఆ వెంటనే ఫిబ్రవరిలో నిఖిల్ సిద్ధార్థ్తో కలిసి స్వయంభులో కనిపించనుంది. ఇవే కాదు, ఇంకా పూరి విజయ్ సేతుపతి ప్రాజెక్ట్, లోకేష్ కనగరాజ్ నిర్మాతగా వస్తున్న బెంచ్ హిందీ ఫిలిం మహారాగ్ని కూడా 2026లోనే రిలీజ్ అయ్యే ఛాన్సులు కనిపిస్తున్నాయి. ప్రేమలుతో ఓవర్ నైట్ పాపులర్ అయి డ్యూడ్తో ఆడియన్స్ కి మరింత చేరువైన మమితా బైజు ఏడాది స్టార్ హీరోలతో కలిసొస్తోంది. దళపతి విజయ్ జననాయకంతో సంక్రాంతికి వస్తున్న ఈ కేరళ కుట్టి సమ్మర్లో సూర్యతో కలిసి సరికొత్త కాన్సెప్ట్ చిత్రంతో రాబోతోంది. ధనుష్తో ఒక సినిమా, విష్ణు విశాల్తో ఇరండు వానం చిత్రాలు కూడా 2026లోనే రిలీజ్ కాబోతున్నాయి. వీళ్ళందరూ కేవలం సౌత్ సినిమాలకే పరిమితమైతే బాలీవుడ్ బ్యూటీ వామిక గబ్బి ఏకంగా 5 ఇండస్ట్రీలను చుట్టేబోతోంది. గూఢచారి 2తో టాలీవుడ్లో రీఎంట్రీ ఇస్తున్న వామిక తమిళంలో లోకేష్ కనగరాజ్ హీరోగా తెరకెక్కుతున్న డీసీతో పాటు జయం రవి, జీని, హిందీలో 4 ప్రాజెక్ట్స్, పంజాబీలో మరో ఫిల్మ్ చేస్తోంది. ఈ హీరోయిన్స్ చేస్తోన్న సినిమాల లిస్టు చూస్తూ ఉంటే 2026 మొత్తం సిల్వర్ స్క్రీన్ను ఆక్యుపై చేసేసి తమ అందచందాలతో పెర్ఫార్మెన్స్తో ఆడియన్స్ని మెస్మరైజ్ చేస్తారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. 2025లో సమంత రెండో పెళ్లి చేసుకుంటే జైనబ్కి 3 ముళ్ళు వేశాడు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ అఖిల్. విజయ్ వర్మతో 3 ఏళ్ల ప్రేమకి గుడ్ బై చెప్పింది తమన్నా. వీళ్ళే కాదు, 2025లో కొత్త అధ్యాయాన్ని స్టార్ట్ చేసిన టాలీవుడ్ స్టార్స్ ఎవరు? రిలేషన్స్ ని వదులుకుందెవరు? వాట్స్ ది స్టోరీ? ఈ ఏడాది టాలీవుడ్లో పెద్దగా బాజా భజంత్రీలు మోగకపోయినా కొంతమంది స్టార్స్ తమ జీవితంలో కొత్త అధ్యాయాన్ని స్టార్ట్ చేశారు. చైతుతో విడిపోయిన తర్వాత రాజ్ నెడమూరుతో చట్టాపట్టాలేసుకుని కనిపించిన సమంత గత ఏడాది సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది. డిసెంబర్లో ఈ జంట వివాహం చేసుకుంది. అక్కినేని వారసుడు అఖిల్ బ్యాచ్లర్ లైఫ్ కు గుడ్ బై చెప్పి జూన్ 6న జైనబ్ మెడలో 3 ముళ్ళు వేశాడు. నారా రోహిత్ తన ప్రియురాలు హీరోయిన్ శిరీష లేళ్ల మెడలో 3 ముళ్ళు వేశాడు. ఎన్టీఆర్ బావుమరిది మ్యాడ్ ఫేమ్ నార్నే నితిన్ శివానితో కొత్త జీవితాన్ని స్టార్ట్ చేశాడు. అక్టోబర్ నెలలో ఈ జోడీలు ఒక్కటయ్యాయి. చిన్నారి పెళ్లి కూతురు ఫేమ్ అవికా గోర్, అభినయ కూడా ఈ సంవత్సరమే కొత్త జీవితంలోకి అడుగుపెట్టారు. పిప్పిప్పి డుమ్డుమ్లే కాదు, ఎంగేజ్మెంట్ చేసుకున్న జంటలు కూడా ఉన్నాయి. టాలీవుడ్ క్యూట్ కపుల్ విజయ్ దేవరకొండ, రష్మిక సైలెంట్ గా నిశ్చితార్థం చేసుకున్నారని టాక్.
అల్లు శిరీష్ కూడా ఈ ఏడాది ఎంగేజ్మెంట్ టాస్క్ కంప్లీట్ చేశాడు. ఈ మార్చ్లో శిరీష్ పెళ్లిపీట లెక్కబోతున్నాడు. ఇక విజయ్ రష్మిక మ్యారేజ్ ఫిబ్రవరిలో జరగబోతోందని ఓ టాక్ నడుస్తోంది. ఈ సంవత్సరం టాలీవుడ్లో డివోర్స్ వార్తలు పెద్దగా లేనప్పటికీ బ్రేకప్ న్యూస్లు హల్చల్ చేశాయి. మిల్కీ బ్యూటీ తమన్నా విజయ్ వర్మకు కటిఫ్ చెప్పింది. పెళ్లి ఊసెత్తగానే కెరియర్ అంటూ కథలు చెప్పడంతో విజయ్తో 3 ఏళ్ల ప్రేమకు సమాధి కట్టింది మిల్కీ బ్యూటీ. ఇక ఎంగేజ్మెంట్ చేసుకుంటున్నట్లు ప్రకటించిన నివేదా పేతురాజ్ ఇంకొన్ని రోజుల్లో పెళ్లి అనగా సోషల్ మీడియాలో నుండి అతడి ఫోటోలు డిలీట్ చేసి తమ లవ్ స్టోరీకి ఎండ్ కార్డ్ వేసినట్లు చెప్పకనే చెప్పింది. ఎప్పుడు మాలీవుడ్ హీరోయిన్స్ కే ఏం లైఫ్ ఇస్తాం, జస్ట్ ఫర్ అ చేంజ్ మలయాళ హీరోస్ కి బ్రేక్ ఇద్దామంటోంది టాలీవుడ్. ఆల్రెడీ మమ్ముట్టి తనయుడు దుల్కర్ సల్మాన్ ని ఓన్ చేసేసుకున్నాం. ఫహద్ ఫాజిల్ ని విలన్ నుండి హీరోగా టర్న్ చేయబోతోంది టీ టౌన్. నెక్స్ట్ ఆ మల్లువుడ్ హీరోస్ ని కూడా తెలుగు అబ్బాయిలుగా మార్చిపోతున్నావా? మాలీవుడ్ హీరోస్ అనగానే టక్కును గుర్తొచ్చే పేర్లు మమ్ముట్టి, మోహన్ లాల్. వీళ్ళు టాలీవుడ్లోనూ అడపాదడపా చిత్రాలు చేసి రిజిస్టర్ అయ్యారు. కానీ ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఫోకస్ చేసింది మాత్రం దుల్కర్ సల్మానే. ఇక్కడి దర్శకులతో వర్క్ చేయడంతో అతడిపై లవ్ అండ్ ఎఫెక్షన్ పెరిగిపోయి మన తెలుగు అబ్బాయిగానే ట్రీట్ చేయడం మొదలుపెట్టారు. క్యామియోరోల్ అయినా సరే కాదనకపోవడంతో మరింత చేరువైపోయాడు. ప్రెజెంట్ తెలుగులో ఆకాశంలో ఓతారా DQ41 చేస్తున్నాడు. టాలీవుడ్లో దుల్కర్ సల్మాన్ పై ఇక్కడ ఏర్పడిన క్రేజ్, పెరిగిన మార్కెట్ చూసి ఇతడినే ఫాలో అయిపోతున్నారు ఇంకొంతమంది మాలీవుడ్ స్టార్స్. సలార్తో వరదరాజ్ మన్నార్గా పృథ్వీరాజ్ సుకుమారన్ రిజిస్టర్ అయిపోయాడు. ప్రభాస్ ఫ్రెండ్ గా డార్లింగ్ ఫ్యాన్స్ రిసీవ్ చేసుకోవడంతో పృథ్వీకి ఇక్కడ మంచి డిమాండ్ ఏర్పడింది. దీంతో వరుస ప్రాజెక్టులతో అవకాశాలు ఇచ్చేస్తున్నారు. ఇప్పటికే మహేష్, రాజమౌళి సినిమాలో నెగటివ్ క్యారెక్టర్ చేస్తున్న పృథ్వీరాజ్ నెక్స్ట్ నాని, సుజిత్ కాంబోలో తెరకెక్కబోయే సినిమాలో కూడా కీ రోల్ చేయబోతున్నాడని లేటెస్ట్ గా టాక్ వినబడుతోంది. ఓటీటీ ద్వారా తెలుగు ప్రేక్షకులకు చేరువైన మరో హీరో టోవినో థామస్. ఇతడు కూడా ప్రశాంత్ నీల్ తారక్ మూవీలో కనిపించబోతున్నాడు అన్నది గట్టిగా వినిపిస్తున్న టాక్. జనతా గ్యారేజ్ నుండి యశోద వరకు చిన్న చిన్న రోల్స్ తో సరిపెట్టేశాడు మాలీవుడ్ హీరో ఉన్ని ముకుందన్. బాగుమతిలో హీరోగా కనిపించిన అనుష్క తన్ను డామినేట్ చేసేసింది. మార్కోతో హిట్ కొట్టిన ఇమేజ్ మారక ఇప్పుడు పూర్తి స్థాయిలో టాలీవుడ్ హీరోగా మారేందుకు ట్రై చేస్తున్నాడు. తెలుగు దర్శకుడు CH క్రాంతి కుమార్ డైరెక్షన్ లో ప్రధాని మోడీ బయోపిక్ లో నటిస్తున్నాడు. మాలీవుడ్ వెస్టైల్ యాక్టర్ ఫహద్ ఫాజిల్ ను పుష్ప సిరీస్ ద్వారా టాలీవుడ్ కు పరిచయం చేశాడు డైరెక్టర్ సుకుమార్. కానీ ఓటీటీ సినిమాలతో ఎప్పుడో తెలుగు ఆడియన్స్ టచ్ లోకి వచ్చేశాడు. పుష్ప సిరీస్ లో బన్వర్ సింగ్ షెకావత్ గా విలన్ గా కనిపించిన ఫహద్ నెక్స్ట్ హీరోగా యూటర్న్ తీసుకోబోతున్నాడు. ఆక్సిజన్, డోంట్ ట్రబుల్ ద ట్రబుల్ అంటూ 2 తెలుగు చిత్రాలు చేస్తున్నాడు. ఆక్సిజన్ మూవీ అప్డేట్ లేకపోయినా ఆ మధ్య కాలంలో డోంట్ ట్రబుల్ ద ట్రబుల్ షూటింగ్ స్టార్ట్ అయినట్టు అప్డేట్స్ అయితే షేర్ చేసింది మూవీ టీం. మొత్తానికి మాలీవుడ్ ముద్దుగుమ్మలే కాదు హీరోలు కూడా ఇక్కడ పాగా వేసేందుకు గట్టిగానే ప్లాన్లు వేసుకుంటున్నారు. విమిక్షల మరికొన్ని అప్డేట్స్ ఇప్పుడు చూద్దాం. చిరంజీవి, అనిల్ రావిపూడి కాంబోలో తెరకెక్కుతున్న మనశంకర వరప్రసాద్ గారులోని మీసాల పిల్ల సాంగ్ మరో రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ సాంగ్ 100 మిలియన్ వ్యూస్ సాధించింది. 2 నెలల్లో ఈ ఫీట్ కి చేరుకుంది. అలాగే పెద్దిలోని చికిరి సాంగ్ 120 మిలియన్ వ్యూస్ క్రాస్ చేసింది. ఇషాన్ ఖతర్, విశాల్, జాన్వీ కపూర్ జంటగా నటించిన ఫిల్మ్ హోమ్ బౌండ్ 98వ ఆస్కర్ అవార్డ్స్ రేస్లో అధికారిక ఎంట్రీ తీసుకున్న ఈ సినిమా బాలీవుడ్లో మెప్పించలేకపోయింది. తాజాగా ఈ సినిమాను వీక్షించిన తమిళ దర్శకుడు మారి సెల్వరాజ్ మూవీపై ప్రశంసలు కురిపించాడు. ఈ సినిమా తనని ఎంతో డిస్టర్బ్ చేసిందని 2-3 డేస్ నిద్ర పట్టలేదంటూ కొనియాడారు. కన్నడ హై ఆక్టేన్ ఫిల్మ్ టాక్సిక్ నుండి ఇప్పటి వరకు కియారా అద్వానీ, హుమా కురేషి లుక్స్ రివీల్ చేశారు మేకర్స్. తాజాగా నయనతార లుక్ వదిలారు. గంగా అనే పవర్ఫుల్ రోల్ చేయబోతోంది లేడీ సూపర్ స్టార్. నెక్స్ట్ ఇయర్ మార్చిలో రిలీజ్ కాబోతోంది యష్ టాక్సిక్.